నాటుసారాపై టీడీపీ కూటమి ప్రభుత్వం యుద్ధ భేరీ మోగించేందుకు సిద్దమైంది. దశల వారీగా ఏపీని నాటుసారా రహితంగా మార్చేందుకు మరోసారి నవోదయం కార్యక్రమం చేపట్టనుంది. జనవరి మొదటి వారంలో ఎక్సైజ్ శాఖ నవోదయం 2 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే నాటుసారా ప్రభావిత జిల్లాలు, గ్రామాలను గుర్తించింది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2 జిల్లాలు మినహా ఏపీని నాటుసారా రహితంగా ప్రకటించారు. అప్పట్లో నవోదయం కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి సారా లేకుండా చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత నాటుసారా మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆ తర్వాత ప్రభుత్వం మద్యం ధరలు రెట్టింపు చేసినప్పుడు నాటుసారా భారీగా పెరిగింది. పెరిగిన ధరలతో మద్యం కొనుగోలు చేయలేని వారు ప్రత్యామ్నాయంగా సారా వైపు మళ్లారు. ఒకవైపు ఎక్కువ ధరలు, మరోవైపు పిచ్చి బ్రాండ్ల కారణంగా నాటుసారా వ్యాపారం జోరుగా కొనసాగింది. దీన్ని అరికట్టేందుకు నాటి జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఇక పైగా ప్రభుత్వం నాణ్యమైన మద్యాన్ని విక్రయించకపోవడంతో దానిని ఆసరాగా తీసుకున్న అక్రమార్కులు నాటుసారా తయారు చేసి అమ్మడం ద్వారా భారీగా ఆదాయం గడించారు. పార్వతీపురం, మన్యం, తూర్పుగోదావరి, కాకినాడ, నంద్యాల, శ్రీకాకుళం, కర్నూలు, అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో నాటుసారా స్థావరాలు భారీగా పెరిగిపోయాయి. ఏపీ వ్యాప్తంగా 1383 గ్రామాల నాటుసారా ప్రభావం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. వాటిని 3 రకాలుగా వర్గీకరించింది. ఏ కేటగిరీలో 206, బి కేటగిరీలో 394, సి కేటగిరీలో 783 గ్రామాలు ఉన్నాయి. ఏ కేటగిరీ అంటే సారా ఉత్పత్తి చేసి అక్కడికక్కడే విక్రయిస్తారు. బి అంటే వేరే గ్రామంలో తయారైన సారాను తీసుకొచ్చి రవాణా చేస్తారు. సి గ్రామాల్లో సారా విక్రయాలు జరుగుతాయి. వీటిలో ప్రధానంగా ఏ కేటగిరీపై దృష్టి పెట్టనున్నారు. ఉత్పత్తిని నిలిపివేస్తే బి, సి కేటగిరీల గ్రామాల్లో దానంతటా అదే నాటుసారా ఆగిపోతుందని భావిస్తున్నారు. ఆ తర్వాత 3 కేటగిరీల గ్రామాల్లోనూ దాడులు చేస్తారు. ఎక్కడా కొత్త స్థావరాలు ఏర్పాటు కాకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకుంటారు. గతంలో నాటుసారాపై అకస్మాత్తుగా దాడులు నిర్వహించేవారు. దానివల్ల తాత్కాలికంగా సారా తయారీ ఆగిపోయినా ప్రదేశాలు మార్చుకుని మళ్లీ ఉత్పత్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల వాటిని గుర్తించడం పోలీస్, ఎక్సైజ్ అధికారులకు క్లిష్టంగా మారింది. అందువల్ల ఇకపై వ్యూహం మార్చి ఈసారి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. నాటుసారా ప్రభావిత గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నాటుసారా తయారీ వల్ల కలిగే దుష్ప్రయోజనాలు, వాటి ద్వారా పెట్టే కేసులతో ఏర్పడే చిక్కులను వివరిస్తారు. వారే స్వచ్ఛందంగా తయారీ నుంచి వైదొలగేలా మొదట ప్రయత్నం చేస్తారు. ఇక ఆ తర్వాత దానిపైనే ఆధారపడి జీవిస్తున్న వారికి ప్రభుత్వం ద్వారా ప్రత్యామ్నాయ జీవనోపాధి కల్పిస్తారు. దీనివల్ల కొంత మార్పు వస్తుందని, నిత్యం కేసులు, దాడులు జీవితం కంటే ప్రశాంతమైన జీవనానికి అక్కడి ప్రజలు మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నాటుసారా ఉత్పత్తికి కీలకమైన బెల్లం ఉత్పత్తి పైన ఇక నుంచి నిఘా పెడతారు. నాటుసారాకు బెల్లం సరఫరా చేసే వారిపై చర్యలు తీసుకుంటారు. 3వ దశలో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి ధ్వంసం చేస్తారు.